అందరికి నమస్తే. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు, ఆ వీడియోస్ అయితే ఫుల్గా వైరల్ అవుతున్నాయి. అసలు మహిళలంటే లెక్కలేదు, ఇద్దరు అవిభక్త కవులాలంటే లెక్కలేదు, మగవాళ్ళంటే లెక్కలేదు, వయసులో పెద్దోళ్ళంటే లెక్కలేదు. అసలు మ, చిల్లర మాటలు అనాలి దాన్ని. అందుకే ఆ వీడియోలన్నీ కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అబ్జర్వేషన్ చేస్తారు. అసలు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ముందే ప్రిపరేషన్ ఉంటుంది. ప్రిపేర్ అయ్యి మాట్లాడుతున్నారా, ప్రిపేర్ కాకుండా మాట్లాడుతున్నారా కూడా అర్థమైతలేదు. నేను చాలా పాయింట్స్ రాసుకున్నా, కొన్ని పాయింట్స్ మాత్రం మీకు చెప్తా, చెప్పగలిగినవి మాత్రమే చెప్తా. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి. నిన్న మొన్న చూసినాం కదా, వీణా వాణి ఎపిసోడ్ని తీసుకొచ్చారు. పాపం వాళ్ళు ఎప్పుడో ఒక 20-25 ఇయర్స్ నుంచి అవిభక్త, వాళ్ళు విడిపోలేరు, వాళ్ళు తలకాయ హత్తుకొని పుట్టినరు. వాళ్ళ గురించి బహిరంగ సభలో మాట్లాడినారు. కనీసం సరే, మనుషులు తప్పు చేస్తారు, ఒక ప్రాయశ్చిత్తం అన్న నిజంగానే నేను ఆ మాట మాట్లాడచ్చు లేకుంటుండే. అనవసరంగా మాట్లాడినా అని ఒక ప్రాయశ్చిత్త మెసేజ్ కూడా రాలేదు సీఎం ఆఫీస్ నుంచి. ఏవో మెసేజ్లు పెడతారు కదా, ఒక్క మెసేజ్ కూడా పెట్టలేకపోయినారు. సరే, వాళ్ళు చాలా వీకెస్ట్ పర్సన్స్, ఆ ఫ్యామిలీ వీకెస్ట్ ఫ్యామిలీ కాబట్టి ఎవరు బయటికి రాలేకపోయారు. కానీ అనవసరమైన విషయాలు కదా, అవసరమైన విషయాలు కాదు. మనకు తెలియకపోయినా వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కానీ అయ్యో పాపం అనిపించింది. మనం చాలా మంది జనాలు కలగపోతుంది. అలాంటి జర్నలిస్టులు మేము ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నాం. వాళ్ళు నిమ్స్ హాస్పిటల్లో సంవత్సరాల తరబడి ఉన్నారు, వాళ్ళకు చికిత్స అందించారు, విదేశాల నుంచి డాక్టర్లు వచ్చి చూసిర్రు. అయినా సరే వాళ్ళిద్దరిని విడదలేకపోయారు. అది మనం ఏం చేయలేం, సానుభూతి తెలవడం తప్ప. కానీ ఆ సానుభూతి కూడా తెలవకపోతే ప్రభుత్వ పెద్దలు వాటిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టేశారు. దానికి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. ఇక ఇందిరమ్మ చీరలు, పాలపిట్టల్లాగా కనిపిస్తున్నారంట లేడీస్. ఏంటి, మొగోళ్ళు మాకిస్తే మేము కూడా కట్టుకోలేని అనుకుంటున్నారట మొగోళ్ళు. అక్కడికి వచ్చే మొగోళ్ళంతా నల్లముఖం చేసుకున్నారు ముఖ్యమంత్రి మాటలేని. ఆ సభకు జనాలందరూ తీసుకొచ్చింది మీరే. మీ పార్టీ లీడర్లు కూడా మొగోళ్ళే ఉన్నారు పాపం. వాళ్ళని కూడా అవమానించినట్లే మీరు. ఇక అంతకుముందు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలంట కనీసం లోపల కూడా కట్టుకోలేదా అని మాట్లాడతారు. ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు అయితే 100% అనిపిస్తుంది. ఇవన్నీ చిల్లర మాటలు. కేసీఆర్ మీద మాట్లాడేసిండు. కేసీఆర్ ఏజ్ లో పెద్దోడే కదా. సరే, ఆయన రాష్ట్ర జాతిపితనా లేకపోతే తెలంగాణ జాతిపితనా అదంతా ప్రజలు తెలుస్తారు, అది వేరే విషయం. కానీ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా రా పోరా రారా అని కొట్టడం ఎందుకో, ఈ ఫ్రస్ట్రేషన్ ఎందుకో అర్థం కాలేదు. ఆయన భాష మీద పట్టు కోల్పోయాడు. అసలు భాష అనే ఒక ముఖ్యమంత్రి ఏం భాష మాట్లాడాలి, ముఖ్యమంత్రి వద్దు ఒక మనిషి ఏం భాష మాట్లాడాలి అనే విషయం పైన కూడా ఆయన స్థానం కోల్పోయాడు. స్థానం కోల్పోయినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకు అర్థం కాదు. ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జనమంతా ఇప్పుడు ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అందుకే అసలు రేవంత్ రెడ్డి బహిరంగ సభలే చాలా విచిత్రంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో. బహిరంగ సభలు పెట్టుకునేది ఎలక్షన్స్ లో ఓట్లు అడగడానికి. ఓట్లు అడగాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏం చేసింది, 3 సంవత్సరాల్లో ఏం చేయాలి, ఏం చేస్తాం అవి చెప్పుకోవాలి. కేసీఆర్ గురించి మాట్లాడడానికి బహిరంగ సభలు పెడుతున్నట్టుంది. అసలు కేసీఆర్ ప్రమోషన్, రేవంత్ రెడ్డి పేరు తీస్తలేడు, కనీసం కేసీఆర్ బయటికి రాలేదు, ఆయన ఎలక్షన్స్ ప్రచారంలో లేడు. కానీ ఆయన మాట్లాడే 30-35 నిమిషాల్లో ప్రత్యేకంగా టైం పెట్టి దాదాపు ఒక 10-15 సార్లు రోజు మాట్లాడాల్సింది ఆయన. కేసీఆర్ లేకపోతే అసలు బహిరంగ సభనే ఉండదు. కేసీఆర్ కు ఫ్రీ ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ మాటలు. అసలు ఈ సభ మా కోసం పెట్టుకున్న సభనా లేకపోతే కేసీఆర్ ప్రమోట్ చేయడానికి పెట్టుకున్న సభనా? కేసీఆర్ పేరు ఎందుకు ఇన్నిసార్లు తీస్తున్నాడు? అసలు చేసింది చెప్పుకోవడానికి లేకపోతే చేయబోయేది చెప్పుకోవడానికి ఇంత తతంగం ఎందుకు? 10 సంవత్సరాలు మాది పరిపాలన, అన్ని చేసిన కేసీఆర్ 10 సంవత్సరాలు కష్టం మీద ఉన్నాడు. ఏం చేయకుండా ఊకే ఎన్ని సంవత్సరాలు మీరే ఉంటారా? తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఇదంతా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్, ఒక పెద్ద హిస్టరీ ఉంది కదా. మనకు ఆ హిస్టరీ కూడా లేదు. గాలిలో గవర్నమెంట్ వచ్చింది, గాలిలో ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అని చేయాలి కదా ఒక ముఖ్యమంత్రి. అది కూడా చేయకుండా జస్ట్ ఏడుపోయినా ఏదో 4 మాటలు మాట్లాడాలి, 4 తిట్లు తిచ్చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. వచ్చిన జనమంతా కూడా గవర్నమెంట్ సభ పెడుతుందంటే ఏదైనా చెప్తారు. అవి గవర్నమెంట్ సభలు పెట్టేదంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న సభలు కాదు, జనం డబ్బుతో ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ పెడుతున్న సభలు. పెట్టినప్పుడు జనం ఏమనుకుంటారు, ఏదైనా కొత్త స్కీమ్ ప్రకటిస్తారేమో, లేకపోతే ఇంకేమైనా చెప్తారేమో, మా కొత్తగా ముఖ్యమంత్రి కూడా వస్తున్నారు చాలా రోజుల తర్వాత. వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికీ కేసీఆర్ లేకపోయినా కేసీఆర్ సినిమా కనిపిస్తుంది. అది దీనికోసం మనం వచ్చింది, తిట్లినికినా మనం వచ్చింది, ఈ తిట్లు వినిపించుకోనికి మనం పిలిచిండ్రా? ఇదంతా ఏందని వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ ఉన్నారు. సభకు వచ్చే వాళ్ళు కూడా
వస్తున్నారు, ఉసూరుమని వెళ్ళిపోతున్నారు, మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ తిట్ల పురాణం వినలేక. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే రేవంత్ రెడ్డి గారి భాషను ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. సరే ఓపెన్ గా బయటికి మాట్లాడకపోవచ్చు వాళ్ళు, కానీ ఆ భాషను యాక్సెప్ట్ చేస్తలేరు. అనవసరమైన భాష. ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎట్లుంటది, ఒకరు దిగిపోతుంటే మంచిగా దిగని మాట్లాడుకొని, కానీ ఏమైతే జరగని అంటే ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతున్నారు, వెనక కూర్చున్న వాళ్ళందరూ ఈయన మాటలు మాట్లాడుతుంటే. అది వాళ్ళకు ఓట్లు రాల్చకపోగా ఇంకా మరింత నష్టం. నేను మొన్న స్టోరీలో కూడా చెప్పిన, గులాం నబీ ఆజాద్ నాకు టికెట్ కావాలి, టికెట్ కావాలి, టికెట్ కావాలని పట్టుబడితే ఇందిరాగాంధీ టికెట్ ఇచ్చింది. ఆయన పోయి ఎంపీలో ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడానికి పోయిండు. ఆయన ఎవరికి తెలియదు, ఆ లోకల్ వాళ్ళకు బీఫామ్ పట్టుకొని పోయిండు. ఆ లోకల్ లీడర్లు ఆయన చిన్న పిల్లాడు వచ్చిండు, ఓడిపోతాడు, మనమే గెలుస్తా ఉన్నారు. అప్పుడు జనతా పార్టీ గవర్నమెంట్. అప్పుడు ఆ ప్రచారంలో మొత్తం గులాం నబీ ఆజాద్ పేరు తీసిండ్రు. ఇందిరాగాంధీ పంపించిందంట, ఈయనకు అసలు ఏం తెలియదు, ఈయన నాన్ లోకల్, ఈయన కాశ్మీరు, ఇక్కడేం సంబంధం అని. అరే ఇందిరాగాంధీ పంపించిందంటే పెద్ద పోటుగాడే ఉండొచ్చు అని చెప్పి జనమంతా ఆయన కొట్టేసారు, ఓడిపోయారు జనతా పార్టీ అభ్యర్థి. ఇట్లా అనవసరమైన ప్రచారాలు చేస్తే అది బూమరాంగ్ కూడా అవుతుంది. సర్పంచ్ ఎలక్షన్స్ లో అట్లా చేస్తే అట్లయింది, మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇట్లా చేస్తున్నారు. ఇందులో బీఆర్ఎస్ ఫుల్ హ్యాపీ, తిట్టుకొని కానీ మంచి ప్రచారం అవుతుంది, డబ్బులు గవర్నమెంట్ పెడుతుంది, ప్రచార సభలు మొత్తం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నాడు, ప్రచారం మాత్రం కేసీఆర్ చేస్తున్నాడు. ఇక ఈ భాష విషయంలో మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేసే భాష కాదు. దీనిలో రేవంత్ రెడ్డి కరెక్షన్ చేసుకుంటాడా, వాళ్ళ పార్టీ లీడర్లు కరెక్షన్ చెప్తారా? ఈ చిల్లర భాషను కంట్రోల్ చేసుకోలేకపోతే బహిరంగ సభలు పెట్టి కూడా వేస్ట్. ఈ భాష మీద ఆయన ఒక స్టాండ్ ఉండాలి. ఓ మాట మాట్లాడుతున్నప్పుడు అసలు ఆయనకు అవగాహన లేని మాటలు. దాశరథి నిజామాబాద్ లో పుట్టిండని చెప్తున్నాడు. తెలంగాణలో పుట్టిన ఏ ప్రాణిని అడినా దాశరథి ఏడబుట్టిండు, జయశంకర్ సార్ ఏడబుట్టిండు, కేసీఆర్ ఏడబుట్టిండు, ఇవన్నీ విషయాలు అందరికీ తెలుసు, ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. ఆయన అవగాహన లోపాన్ని అట్లా బయట పెట్టుకున్నాడు. మొన్ననేమో ప్రధాని అమిత్ షా అంటున్నాడు. ఇంత కన్ఫ్యూజన్, ఇంత ఈ విచిత్రమైన వ్యవహారం ఇది. ఏం మాట్లాడుతున్నామో బ్రెయిన్ కు మూతికి లింక్ లేకపోతే ఇట్లాంటి మాటలే వస్తాయి, సంబంధం లేని మాటలు, అబద్ధాలు. ఇది తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతున్నా కాదు, జనాలను కన్ఫ్యూజన్ గా మాట్లాడుతున్నాం అనిపిస్తుంది నాకైతే. ఎనీవే, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో చేస్తున్న ఈ బూతులు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పోయిండు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనలో నాయకత్వంలో అంటే ఆయన వ్యవహరిస్తున్న శైలిలో మార్పు ఉంటుందేమో అని చాలా మంది ఆశించారు. ఆడికి పోయినాక ఇంకా హార్డ్ భాష మాట్లాడుతున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత హార్డ్ భాష, అది సామాన్యంగా ఊర్లలో ఉండే వాళ్ళు కూడా మాట్లాడుకోరు. ఊర్లలో ఉండే వాళ్ళు కూడా ఏజ్ చూస్తారు మాట్లాడేటప్పుడు, వాళ్ళ పెద్దరికాన్ని చూస్తారు, అన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం మీద మనం తప్పు మాట్లాడుతున్నామా, ఒకవేళ తప్పు మాట్లాడితే అవతల ఏమనుకుంటాడు, ఒకరిద్దరి మధ్య అబద్ధం మాట్లాడడానికి కింద మీద పడతారు. అట్లాంటిది 3-4 వేల మందిని తీసుకొచ్చి సభ పెట్టి ఆ సభలో పొందం లేని మాటలు మాట్లాడి, ఇదంతా ఆయన ఇంకా మైనసే, డిప్పే. ఇది రేవంత్ రెడ్డికి డిప్పే తప్ప ఇది ప్లస్ అయ్యే అవకాశం లేదు. అసలు ప్రత్యర్థికి ప్రచారం కల్పిస్తున్నప్పుడే మీ రాజకీయ వ్యూహం అంతా పోయింది, చాణక్య వ్యూహంలో లేదు అది. మీరు అసలు ప్రతిపక్ష పార్టీలు లేదా ప్రత్యర్థి పేరు తీయకూడదు బహిరంగ సభల్లో, అదే చాణక్య వ్యూహం రాజకీయాల్లో. కానీ మీరు ఆ చాణక్య వ్యూహం కూడా తప్పేసారు. అదంతా మీకు వస్తున్న సర్వే రిపోర్ట్సా లేకపోతే ఇంకా వేరే అదర్సా ఏం తెలియదు. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు అయితే అందరినీ, మొగోళ్లను, ఆడళ్లను, లీడర్లను, ప్రతిపక్ష నేతలను, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరిని ఇజ్జత్ తీసి పడేసి లాస్ట్ ఆయనకి ఇజ్జత్ ప్రయత్నాలు అయితే నడుస్తున్నాయి. మీరు రేవంత్ రెడ్డి భాష మీద మీరేమనుకుంటున్నారు, ఆయన మాట్లాడుతున్న మాటల మీద కింద కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది, వీలైతే మీరు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.